అందరికీ నమస్కారం. నా పేరు రామ్ ప్రదీప్. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా మార్చిలో 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అయితే పరీక్షలు రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 10th క్లాస్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. అయితే కొన్ని 100 మార్కులకి, కొన్ని తక్కువ మార్కులకు ఉంటాయి. 100 మార్క్స్కి ఉన్నటువంటి పేపర్లు ఏవైతే ఉంటాయో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇలాంటి వాటికి మనకు 24 పేజెస్ ఎడిషన్ ఇస్తారు. అయితే ఎడిషన్లో భాగంగా కొత్తగా అదనంగా ఎడిషన్స్ ఎవరు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంత ఎడిషన్స్ అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈసారి ఆ రూల్ ఉంది. అలాగే రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక షీట్స్ ఉండవు. కాబట్టి ఈ 2 విషయాలు మీరు గమనించండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు పరీక్ష రాసేటప్పుడు మీకు 3 గంటల 15 నిమిషాల సమయం ఉంటుంది. చాలామంది అనుకుంటారు పేపర్ ఇవ్వగానే మనం పరీక్ష రాద్దాం అనుకుంటారు. కాకపోతే 15 నిమిషాల సమయం అనేది అంటే మీరు క్వశ్చన్ పేపర్ చదవడానికి ఉపయోగపడేటటువంటి టైం అది. కాబట్టి 15 నిమిషాలు చదివితే మంచిది. కానీ కనీసం 10 నిమిషాలు మీరు ఇచ్చినటువంటి పేపర్ని చదవడానికి ప్రయత్నం చేయండి. పేపర్ చదివితే 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీకు ప్రశ్నాపత్రం మీద కొంత అవగాహన వస్తుంది. రెండవది, మనం చదివిన తర్వాత కొన్ని విషయాలు మనకి వెంటనే ఆన్సర్లు గుర్తురావు. పేపర్ చూడగానే వెంటనే గుర్తొచ్చే ఆన్సర్లు కొన్ని ఉంటాయి. మరికొన్ని అవి మన బ్రెయిన్ ఆలోచించుకుంటూ ఉంటుంది. ముందే చదవడంలో వచ్చిన ఉపయోగం ఏంటంటే, మనం పరీక్ష రాస్తున్న సమయంలో ఆన్సర్లు సడన్గా గుర్తొస్తాయి. అలాంటప్పుడు వాటిని మనం టిక్ పెట్టుకొని పరీక్ష మధ్యలో వాటిని రాయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 10 నిమిషాలు పేపర్ చదవడానికి కేటాయించండి. ఇది ముందు ప్రశ్నాపత్రం సంబంధించినటువంటి వివరణ అన్నమాట. ఇక మీకు ఆన్సర్స్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు చేసిన పని ఏంటంటే, మీకు ఇంగ్లీషు అయితే ఖచ్చితంగా హెడ్డింగ్స్ ఉంటాయి. అంటే మనకు యాక్చువల్లీ అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం 3 ఉన్నాయి. ఉదాహరణకి మన రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, అలాగే గ్రామర్ అండ్ వొకాబులరీ, తర్వాత వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అంటే 1 నుంచి 37 మనకు ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్కి వచ్చేసరికి. అలాగే దీంట్లో మీకు తెలుసు 30 మార్కులు రీడింగ్ కాంప్రహెన్షన్లో, అలాగే 40 మార్కులు వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ. అంటే గ్రామర్ కింద 20 మార్కులు, వొకాబులరీ కింద 20 మార్కులు వస్తాయి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో వచ్చేసి మీకు ఒక 30 మార్కులు ఉంటాయి. అయితే గత పేపర్తో పోల్చుకున్నప్పుడు ఈసారి ఒక చిన్న మార్పు జరిగింది. ఏంటంటే, అంతకుముందు డబ్ల్యూహెచ్ ఫామ్స్ మీద ఒక క్వశ్చన్ ఉండేది. ఈసారి అది తీసేశారు. దాని బదులు మనకు డిస్క్రిప్షన్ అని ఇలా పెట్టారన్నమాట. సో మీరు చేసిన పని ఏంటంటే, ముందు ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదివిన తర్వాత అన్ని ఆర్డర్లో రాయడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 23 స్టార్ట్ చేసి ఆ తర్వాత మరి క్వశ్చన్ నెంబర్ 12 రాస్తారు. ఇలా రాయటం వల్ల ఏంటంటే, పేపర్ దిద్దే వాళ్ళకి మీ మీద సరైనటువంటి అభిప్రాయం ఉండదు. అలాగే దిద్దడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నకి ఆన్సర్ తెలియకపోతే క్వశ్చన్ నెంబర్ వేసి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిరిగి రాసే ప్రయత్నం చేయండి. అలాగే చాలామంది లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా రాస్తూనే ఉంటారు పరీక్షని. అలా రాయటం వల్ల ఏమవుతుందంటే, మీరు సమయం సరిపోక మీరు పేపర్ని అర్ధాంతరంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం ఒక పావు గంట 10 నిమిషాల ముందు మీ పేపర్ రాయటం ముగించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏమైనా రాయటం మర్చిపోయారా, లేదా క్వశ్చన్ నెంబర్స్ వేయటం మర్చిపోయారా, అలాంటి విషయాలు చూసుకున్నట్టయితే కనుక మీకు కొంత సమయం దొరికి ఏదైనా పొరపాటును మర్చిపోతే దాన్ని తిరిగి రాయడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఒకసారి మీరు మీ పేపర్ని ఇన్విజిలేటర్కి ఇచ్చేసిన తర్వాత తిరిగి వాళ్ళు మనకి ఇవ్వరు. కాబట్టి ప్రాపర్గా మనం నెంబర్స్ వేసామా, లేదా ఆర్డర్లో రాసామా, లేదా కొట్టువేదలు ఎక్కడ ఉన్నాయా, ఇలాంటివి చూసుకోండి. అలా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, పరీక్షకి వెళ్ళే క్రమంలో హడావిడిగా పరిగెత్తుతూ హాల్ టికెట్ ఒకటి మర్చిపోతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాల్ టికెట్ మర్చిపోవద్దు. ఎందుకంటే హాల్ టికెట్ మర్చిపోవడం వల్ల మన మీద కొంత మానసిక ఒత్తిడి ఉంటుందన్నమాట. కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి ఒక అర్ధగంట ముందే చేరుకొని మీ టీచర్ సహకారంతో మీకు ఏ రూమ్ అలాట్ చేశారో ఆ రూమ్ నెంబరు చూసుకొని మీకు ఇచ్చినటువంటి నెంబర్ దగ్గర కూర్చోవడం చేయండి. రెండవది, ఒక్కోసారి రూమ్స్లో బెంచెస్ అన్నీ బాగానే ఉంటాయి, అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తారు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే, మనకి సరిగ్గా వెలుతురు లేకపోవడం, లేదా మనం కూర్చున్నటువంటి బెంచెస్ సరిగ్గా ఉండకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మీరు చదువుపోయి అక్కడే కూర్చొనే ప్రయత్నం చేయొద్దు. వెంటనే ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే మీకు మరుసటి రోజు ఆ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లలో ఆ బెంచెస్ని అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అది మీ పరీక్ష మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి అసౌకర్యం ఉన్నా మీరు దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే పరీక్ష సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాధ్యమంత వరకు మీరు కాపీయింగ్గా పెట్టకూడదు. అంటే కొంతమంది ఏంటంటే ఏమీ కాదులే అన్నటువంటి భరోసాతో, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేదా ఎవరో సీనియర్
పిల్లలు చెప్పారని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో కాపీలు తీసుకెళ్తుంటారు. అలాంటి కాపీలు చేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా స్క్వాడ్ వచ్చినప్పుడు లేదా ఇన్విజిలేటర్ దృష్టిలో పడ్డప్పుడు మీకు దానికి సంబంధించి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాపీలు తీసుకెళ్ళొద్దు. పుస్తకాలు తీసుకెళ్ళినప్పుడు కూడా వాటిని భద్రంగా మీరు ఏ వాహనంలో అయితే వెళ్తారో అక్కడ వాటిని భద్రపరచుకోండి. మెటీరియల్ లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు. రెండవది, మీరు బ్లూ, బ్లాక్ పెన్ ఈ 2 పెన్లు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కలర్ పెన్లు కానీ ఇలా గ్లిసనింగ్ పెన్లు కానీ వీటిని వాడకూడదు. అవి వాడటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ పేపర్ రాసిన తర్వాత దాని యొక్క ప్రభావం నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ ఆన్సర్ షీట్ మీద కూడా పడుతుంది అనమాట. పడటం వల్ల ఏమవుతుందంటే మీరు ఏం రాశారో తెలియదు. అలాగే ముఖ్యంగా ఎగ్జామ్ పేపర్లో ఏదైతే అడిగారో దాని అనుగుణంగా అంటే మన క్వశ్చన్ ఎలా ఉంటుందో దాని అనుగుణంగానే మనం రాయాలి. ఉదాహరణకి జంబ్లింగ్ లేదా స్క్రాంబ్లింగ్ అని ఉందనుకోండి. దాంట్లో మీకు ఒక చిన్న స్టోరీ ఇస్తారు ఒక ఇన్సిడెంట్ మీద. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 5 దాంట్లో లైన్స్ కొంచెం జిగ్జాగ్ ఉంటాయి. మనం వాటిని ఆర్డర్లో పెట్టాలి. ఆ కథని లేదా ఒక స్టోరీ ఇచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ని ఆర్డర్లో పెట్టాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే స్టోరీ మొత్తం రాస్తారు. మళ్ళీ అతను ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే మనకి ఏబిసిడీలు ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. బి ముందు స్టార్ట్ అయితే బీతో స్టార్ట్ చేయాలన్నమాట. అలా చేయాలి తప్పనిచ్చి మనం ఇంకొక పద్ధతిలో రాయడం వల్ల ఏంటంటే మనకు అనుకున్న మార్కులు పడవు అన్నమాట. అలా ఈ అండర్లైన్ చేయమని అండర్లైన్ చేయాలి, లేదంటే ఏబిసిడీలు ఆప్షన్ ఇస్తే ఏబిసిడీలు పెట్టాలి. దాన్ని మరో విధంగా మనం చేయడం వల్ల ఏమిటంటే ఎగ్జామ్ రూల్ మనం డివైడ్ అయినట్టు ఉంటుంది, మనకు మార్కులు పడవు. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే చాయిస్ రాయరు. అలాగే ముందే రాయకముందే ది ఎండ్ అని పెడుతుంటారు. అలా కాకుండా ఒకసారి 1 to 37 చూసుకున్న తర్వాత మీరు చాయిస్ రాయదలుచుకున్నప్పుడు ది ఎండ్ అని పెట్టకుండా చాయిస్ అని పెట్టి రాయండి. దీనివల్ల ఒక ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి మీరు మనకి యాక్చువల్గా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లోనే చాయిస్ ఇంటర్నల్ చాయిస్ ఉంది. మీరు ఒక చాయిస్లో ఏ బీలు అనుకున్నప్పుడు ఏ బాగా రాశారు, బి అంత బాగా రాయలేదు. దిద్దేవాళ్ళు ఏం చేస్తారంటే పేపర్లో ఒకదానికి 8 మార్కులు వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరీకి, కన్వర్జేషన్కి 6 వచ్చాయనుకోండి. 8 మార్కులు వచ్చినటువంటి సమాధానాన్ని మనకి కౌంట్గా పరిగణిస్తారన్నమాట, వాల్యూ చేస్తారన్నమాట. అంటే టోటల్ కౌంట్లో అది మనకు వస్తుందన్నమాట. అదొకటి గమనించుకోండి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ 2 వర్గాలు ఉంటారు. ఒకటేమో 35 నుంచి 40 మార్కులు ఒక ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకోటేమో 90 మార్కులు దాటాలనుకునేవాళ్ళు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 90 మార్కులు దాటాలనుకునేవాళ్ళు మనకు ఇంగ్లీష్లో మొత్తం 9 యూనిట్లు ఉంటాయి. తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే 9 యూనిట్స్ని ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అందులో ఏ ప్రశ్న ఇచ్చినా దానికి తగ్గ సమాధానం రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా కొన్ని మనకి యాక్చువల్గా ఉన్న పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే 20% డిఫికల్ట్గా ఉంటుంది పేపరు. అలాగే ఒక 40% యావరేజ్గా ఉంటుంది, ఒక 40% వచ్చేసి ఈజీగా ఉంటుంది. ఈ 20% డిఫికల్ట్గా ఉన్న ఏరియాని మనం మ్యాక్సిమం చేయగలిగితే 90 పైన వస్తాయి. ఎందుకంటే మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని వాటిని అలంకారాలు అంటారు, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇట్లాంటివి. అలాగే పోయమ్స్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు రాసేటప్పుడు కొద్దిగా మనకు మార్కులు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాస్ని మీరు బాగా కవర్ చేసుకున్నట్టయితే కనుక 90+ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఎవరైతే 35-40 మార్కులకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి? కనీసం మన పాఠశాలలో ప్రభుత్వం వారు పెట్టినటువంటి పరీక్ష పేపర్లు ఉంటాయి. ఉదాహరణకి SA1, గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్, ఈ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకొని వాటి ఆన్సర్లు మీరు కనుక జాగ్రత్త చేసుకున్నట్టయితే మీకు దాదాపుగా ఒక దాంట్లో నుంచి 60% మార్కులు కలుస్తాయి. అలా కలవటం వల్ల మీరు ఒక 40 నుంచి 45 మార్క్స్ తెచ్చుకోవడం అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే స్లో లెర్నర్స్, అంటే మనం వాళ్ళని డల్లర్స్ అనకూడదు, ఈ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా ఏం చదవద్దు. ఈ కొద్ది రోజుల పాటు చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని బాగా ప్రాక్టీస్ రాయటం చేయండి. అలాగే టాపర్స్ ఏం చేస్తుంటారంటే మీరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవడం కాకుండా వర్క్ బుక్ నుంచి వచ్చే అంశాలు ఉంటాయి, ఎడిట్ ద ప్యాసేజ్ లాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ కూడా కొద్దిగా మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా పాస్ట్ టెన్స్ మీద ఆధారపడి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ ఆడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు డిస్కోర్సులు అంటే క్వశ్చన్ నెంబరు అంటే ముఖ్యంగా లాస్ట్ 3 క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కింద ఉంటాయి అన్నమాట. అవి వాటికి 3 పదులు 30 మార్కులు ఉంటాయి కాబట్టి అవి రాసేటప్పుడు అట్లీస్ట్ ఎంతో కొంత అటెంప్ట్ చేయడం అనేది ఒక మంచి అలవాటు. ఉదాహరణకి లెటర్ రైటింగ్ ఉందనుకోండి, అది మనకు ఫార్మల్గా ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్గా ఇవ్వచ్చు. అది ఏది అడిగినప్పటికి కూడా దానికి తగ్గట్టు మనం ఆ డేటు, ఆ ప్లేసు మెన్షన్ చేయటం, తర్వాత మనం వాళ్ళని సంబోధించడం జాగ్రత్తగా అలాంటివి చేసుకున్నట్టయితే 10 మార్కులు పడకపోయినా అట్లీస్ట్ మనకు ఒక 3-4 మార్కులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది విద్యార్థులు మేము పేపర్ దిద్దేప్పుడు చూస్తుంటాం 30 మార్కులు అలా వస్తుంటాయి. వాళ్ళని పాస్ చేయాలని మాకు మనసులో ఉంటుంది, కానీ ఎక్కడ అదనంగా మార్కులు వేయాలో తెలియదు అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డిస్కోర్సుల్లో అంటే డైరీ రాసేటప్పుడు కానీ, లెటర్ రైటింగ్ అప్పుడు కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అప్పుడు కానీ దానికి సంబంధించిన విధానాలు కొన్ని ఉంటాయి. దానికి డైరీ రాసేటప్పుడు డేట్ మెన్షన్ చేయటం, అలాగే డియర్ డైరీ అంటే వాస్తవానికి టెక్నికల్గా అయితే డియర్ డైరీ అని పెట్టకూడదు, అది పెట్టడము.
ఆ పారాగ్రాఫ్ని పాస్ట్ టెన్స్లో రాయటము 10 PM అని. ఇప్పుడు డైరీ ఎప్పుడు ఎవరు అయినా పగలు రాత్రిపూట రాస్తుంటారు. సో అప్పుడు 9 PM అని పెట్టడం, ఇలాంటి కొన్ని పెట్టడం ద్వారా ఏంటంటే ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మన క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. దానికి క్షుణ్ణం చదవడం వల్ల దానికి సంబంధించి దాన్ని అప్లై చేసుకుంటే మనకు కనీసం అక్కడ 3 10కి 3 5లు వచ్చినా మనకు 15 మార్కులు వస్తాయి. కాబట్టి సెక్షన్ ఏలో 30 మార్క్స్కి మీరు ఒక 10-15 మార్కులు, గ్రామర్లో వచ్చేసి 40 మార్క్స్కి ఒక 10-15 మార్కులు అట్లా తెచ్చుకున్నట్టయితే ఈ 35 దాటి 40 మార్కులు వస్తాయి అన్నమాట. సో అప్పుడు మీరు పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సమ్మర్లో రిజల్ట్ వచ్చే ముందు భయం లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ముఖ్యంగా టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ అంశాలు వస్తాయి, మీ అందరూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ నుంచి 65 మార్కుల నుంచి 70 మార్కులు వస్తాయి. అలాగే వర్క్ బుక్ నుంచి 15, నాడిటేర్ నుంచి 15 మార్కులు వస్తాయి. అలాగే మీకు కొత్తగా అంటే ఇప్పుడు ఉదాహరణకు స్పీచ్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు ఫీలింగ్స్ గురించి డిస్క్రైబ్ చేయమంటారు. అలాగే స్పీచ్ ఉంటుంది, అది టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వచ్చు, లేదంటే జనరల్గా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వ పాఠశాలలో అమలు అయ్యేటటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని స్కీమ్స్ అమలు చేస్తూ ఉంటుంది, వాటికి పేర్లు వేరే ఉంటాయి అన్నమాట. అలాగే మన పాఠశాలలో జరిగినటువంటి ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే ఎలా జరిగింది, లేదంటే జనరల్ రిపబ్లిక్ డే ఎలా జరిగింది, అలాగే మెగా PTM ఎలా జరిగింది, లేదంటే గ్రీన్ పాస్పోర్టు మనకి మొక్కల పెంపకం మీద సంబంధించి ఇంకా అనేక రకాలైనటువంటి సంఘటన కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటికి సంబంధించి మీ పాఠశాల ఎలా జరిగినాయి దాని మీద ఒక లెటర్ రాయమనొచ్చు, లేదంటే ఒక డైరీ రాయమనొచ్చు. ఇలాంటి కొన్ని కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు అవగాహన పెంచుకున్నట్టయితే కనుక 100% మీకు మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాసేటప్పుడు ప్రశాంతంగా రాయాలి, ఎటువంటి టెన్షన్ పడమాకండి. మూడోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, చాలామంది బుక్స్ని అంటే ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి మళ్ళీ మర్చిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత బుక్స్ తర్వాత కాలానికి ఉపయోగపడవు. అలా బుక్స్ని మీరు దాచుకొని వాటిని ఎక్కడ పారవేయకుండా మీ జూనియర్స్కి లేదా మీ ఉన్నటువంటి చెల్లెలకు తమ్ముళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. అంతే తప్ప వాటిని రోడ్డు మీద పారేయటం వల్ల లేకపోతే దానివల్ల పర్యావరణ కాలుష్యం తప్ప వేరే ఉపయోగం ఉండదు. చివరిగా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. దాన్ని ఆరోగ్యం పాడు చేసుకొని సీరియస్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల అనారోగ్యం పాలవుతారు. కాబట్టి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించండి. రెండవది ఎగ్జామ్కి పాజిటివ్ వైబ్రేషన్తో వెళ్ళండి. ఎందుకంటే ఎవరితో అనవసరమైనటువంటి గొడవలకి వెళ్లకుండా ఒక ఫ్రెండ్లీ మేనర్లో వెళ్తూ అందరినీ రెస్పెక్ట్ అంటే అందరినీ గౌరవిస్తూ మీరు మంచిగా రాసినట్టయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా మీ పేరెంట్స్కి మీ తల్లిదండ్రులకి అలాగే స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది అనమాట. అలాగే ఎగ్జామ్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో పేపర్లో వ్యక్తిగత విషయాలు ఎక్కడ మెన్షన్ చేయమాకండి. అంటే ఈ పరీక్షను పాస్ చేయండి, చేయకపోతే నేను ఇబ్బంది పడతాను, లేదా మా కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అట్లాంటివి కొన్ని వ్యక్తిగతంగా విషయాలు అక్కడ మెన్షన్ చేయకూడదు అనమాట. చేయడం వల్ల ఏంటంటే అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 15 రోజులు మీరు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదువుకొని కనీసం 3 పేపర్స్ మీరు క్వశ్చన్ పేపర్లు కనుక దగ్గర పెట్టుకుని అటు ఆన్సర్ చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా విషయాల్లో బెస్ట్ అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ ప్రదీప్. మై డే స్టూడెంట్స్, మీరందరూ కూడా మార్చిలో 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అయితే పరీక్షలు రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 10th క్లాస్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. అయితే కొన్ని 100 మార్కులకి, కొన్ని తక్కువ మార్కులకి ఉంటాయి. 100 మార్క్స్కి ఉన్నటువంటి పేపర్లు ఏవైతే ఉంటాయో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇలాంటివి వాటికి మనకు 24 పేజెస్ ఎడిషన్ ఇస్తారు. అయితే ఎడిషన్లో భాగంగా కొత్తగా అదనంగా ఎడిషన్స్ ఎవరు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంత ఎడిషన్స్ అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈసారి ఆ రూల్ ఉంది. అలాగే రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక షీట్స్ ఉండవు. కాబట్టి ఈ 2 విషయాలు మీరు గమనించండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు పరీక్ష రాసేటప్పుడు మీకు 3 గంటల 15 నిమిషాల సమయం ఉంటుంది. చాలామంది అనుకుంటారు పేపర్ ఇవ్వగానే మనం పరీక్ష రాద్దాం అనుకుంటారు. కాకపోతే 15 నిమిషాల సమయం అనేది అంటే మీరు క్వశ్చన్ పేపర్ చదవడానికి ఉపయోగపడేటటువంటి టైం అది. కాబట్టి 15 నిమిషాలు చదివితే మంచిది. కానీ కనీసం 10 నిమిషాలు మీరు ఇచ్చినటువంటి పేపర్ని చదవడానికి ప్రయత్నం చేయండి. పేపర్ చదివితే 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటేంటంటే మీకు ప్రశ్నాపత్రం మీద కొంత అవగాహన వస్తుంది. రెండవది మనం చదివిన తర్వాత కొన్ని విషయాలు మనకి వెంటనే ఆన్సర్లు గుర్తురావు. పేపర్ చూడగానే వెంటనే గుర్తొచ్చే ఆన్సర్లు కొన్ని ఉంటాయి. మరికొన్ని అవి మన బ్రెయిన్ ఆలోచించుకుంటూ ఉంటుంది. ముందే చదవడంలో వచ్చిన ఉపయోగం ఏంటంటే మనం పరీక్ష రాస్తున్న సమయంలో ఆన్సర్లు సడన్గా గుర్తు వస్తాయి. అలాంటప్పుడు వాటిని మనం టిక్ పెట్టుకొని పరీక్ష మధ్యలో వాటిని రాయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 10 నిమిషాలు పేపర్ చదవడానికి కేటాయించండి.
ఇది ముందు ప్రశ్నాపత్రం సంబంధించినటువంటి వివరణ అన్నమాట. ఇక మీకు ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు చేసిన పని ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా హెడ్డింగ్స్ ఉంటాయి. అంటే మనకు యాక్చువల్లీ అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం 3 ఉన్నాయి. ఉదాహరణకి మన రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, అలాగే గ్రామర్ అండ్ వొకాబులరీ, తర్వాత వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అంటే 1 నుంచి 37 మనకు ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్కి వచ్చేసరికి. అలాగే దీంట్లో మీకు తెలుసు 30 మార్కులు రీడింగ్ కాంప్రహెన్షన్లో, అలాగే 40 మార్కులు వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ. అంటే గ్రామర్ కింద 20 మార్కులు, వొకాబులరీ కింద 20 మార్కులు వస్తాయి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో వచ్చేసి మీకు ఒక 30 మార్కులు ఉంటాయి. అయితే గత పేపర్తో పోల్చుకున్నప్పుడు ఈసారి ఒక చిన్న మార్పు జరిగింది. ఏంటంటే అంతకుముందు డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ మీద ఒక క్వశ్చన్ ఉండేది, ఈసారి అది తీసేశారు. దాని బదులు మనకు డిస్క్రిప్షన్ అని ఇలా పెట్టారన్నమాట. సో మీరు చేసిన పని ఏంటంటే, ముందు ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదివిన తర్వాత అన్ని ఆర్డర్లో రాయడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 23 స్టార్ట్ చేసి ఆ తర్వాత మరి క్వశ్చన్ నెంబర్ 12 రాస్తారు. ఇలా రాయటం వల్ల ఏంటంటే పేపర్ దిద్దే వాళ్ళకి మేమే సరైనటువంటి అభిప్రాయం ఉండదు. అలాగే దిద్దడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నకి ఆన్సర్ తెలియకపోతే క్వశ్చన్ నెంబర్ వేసి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిరిగి రాసే ప్రయత్నం చేయండి. అలాగే చాలామంది లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా రాస్తూనే ఉంటారు పరీక్షని. అలా రాయటం వల్ల ఏమవుతుందంటే, మీరు సమయం సరిపోక మీరు పేపర్ని అర్ధాంతరంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం ఒక పావు గంట 10 నిమిషాల ముందు మీ పేపర్ రాయటం ముగించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏమైనా రాయటం మర్చిపోయారా, లేదా క్వశ్చన్ నెంబర్స్ వేయటం మర్చిపోయారా, అలాంటి విషయాలు చూసుకున్నట్టయితే కనుక మీకు కొంత సమయం దొరికి ఏదైనా పొరపాటును మర్చిపోతే దాన్ని తిరిగి రాయడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఒకసారి మీరు మీ పేపర్ని ఇన్విజిలేటర్కి ఇచ్చేసిన తర్వాత తిరిగి వాళ్ళు మనకి ఎవరు. కాబట్టి ప్రాపర్గా మనం నెంబర్స్ వేసామా, లేదా ఆర్డర్లో రాసామా, లేదా కొట్టువేదలు ఎక్కడ ఉన్నాయా, ఇలాంటివి చూసుకోండి. అలాగే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, పరీక్షకు వెళ్ళే క్రమంలో హడావిడిగా పరిగెత్తుతూ హాల్ టికెట్ ఒకటి మర్చిపోతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాల్ టికెట్ మర్చిపోవద్దు. ఎందుకంటే హాల్ టికెట్ మర్చిపోవడం వల్ల మన మీద కొంత మానసిక ఒత్తిడి ఉంటుందన్నమాట. కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి ఒక అర్ధగంట ముందే చేరుకొని మీ టీచర్ సహకారంతో మీకు ఏ రూమ్ అలాట్ చేశారో ఆ రూమ్ నెంబరు చూసుకొని మీకు ఇచ్చినటువంటి నెంబర్ దగ్గర కూర్చోవడం చేయండి. రెండవది, ఒక్కోసారి రూమ్స్లో బెంచెస్ అన్నీ బాగానే ఉంటాయి, అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తారు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి సరిగ్గా వెలుతురు లేకపోవడం, లేదా మనం కూర్చున్నటువంటి బెంచెస్ సరిగ్గా ఉండకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మీరు చదువుపోయి అక్కడే కూర్చొనే ప్రయత్నం చేయొద్దు. వెంటనే ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి చెప్పినట్లయితే వాళ్ళు వెంటనే మీకు మరుసటి రోజు ఆ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లలో ఆ బెంచెస్ని అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అది మీ పరీక్ష మీద ప్రభావం చూపుతుంది అన్నమాట. కాబట్టి మీకు ఎలాంటి అసౌకర్యం ఉన్నా మీరు దాన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే పరీక్ష సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాధ్యమంత వరకు మీరు కాపీయింగ్ పెట్టకూడదు. అంటే కొంతమంది ఏంటంటే ఏమీ కాదులే అన్నటువంటి భరోసాతో, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేదా ఎవరో సీనియర్ పిల్లలు చెప్పారని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో కాపీయింగ్లు తీసుకెళ్తుంటారు. అలాంటి కాపీలు చేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా స్క్వాడ్ వచ్చినప్పుడు లేదా ఇన్విజిలేటర్ దృష్టిలో పడ్డప్పుడు మీకు దానికి సంబంధించి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాపీలు తీసుకెళ్ళొద్దు. పుస్తకాలు తీసుకెళ్ళినప్పుడు కూడా వాటిని భద్రంగా మీరు ఏ వాహనంలో అయితే వెళ్తారో అక్కడ వాటిని భద్రపరచుకోండి. మెటీరియల్ లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు. రెండవది, మీరు బ్లూ, బ్లాక్ పెన్ ఈ 2 పెన్లు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కలర్ పెన్లు కానీ, గ్లిసనింగ్ పెన్లు కానీ వీటిని వాడకూడదు. అవి వాడటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఆ పేపర్ రాసిన తర్వాత దాని యొక్క ప్రభావం నెక్స్ట్ క్వశ్చన్ పేపర్, నెక్స్ట్ ఆన్సర్ షీట్ మీద కూడా పడుతుంది అనమాట. పడటం వల్ల ఏమవుతుందంటే మీరు ఏం రాశారో తెలియదు. అలాగే ముఖ్యంగా ఎగ్జామ్ పేపర్లో ఏదైతే అడిగారో దాని అనుగుణంగా, అంటే మన క్వశ్చన్ ఎలా ఉంటుందో దాని అనుగుణంగానే మనం రాయాలి. ఉదాహరణకి జంబ్లింగ్ లేదా స్క్రాంబ్లింగ్ అని ఉందనుకోండి, దాంట్లో మీకు ఒక చిన్న స్టోరీ ఇస్తారు ఒక ఇన్సిడెంట్ మీద. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 5 దాంట్లో లైన్స్ కొంచెం జిగ్జాగ్ ఉంటాయి, మనం వాటిని ఆర్డర్లో పెట్టాలి. ఆ కథని లేదా ఒక స్టోరీ ఇచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ని ఆర్డర్లో పెట్టాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే స్టోరీ మొత్తం రాస్తారు. మళ్ళీ అతను ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే మనకి ఏబిసిడీలు ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. బి ముందు స్టార్ట్ అయితే బీతో స్టార్ట్ చేయాలన్నమాట. అలా చేయాలి తప్పనిచ్చి మనం ఇంకొక పద్ధతిలో రాయడం వల్ల ఏంటంటే మనకు అనుకున్న మార్కులు పడవు అన్నమాట. అలా ఈ అండర్లైన్ చేయమని అండర్లైన్ చేయాలి, లేదంటే ఏబిసిడీలు ఆప్షన్ ఇస్తే ఏబిసిడీలు పెట్టాలి. దాన్ని మరో విధంగా మనం చేయడం వల్ల ఏమిటంటే ఎగ్జామ్ రూల్ మనం డివైడ్ అయినట్టు ఉంటుంది, మనకు మార్కులు పడవు. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే చాయిస్ రాయరు, అలాగే రాయకముందే ది ఎండ్ అని పెడుతుంటారు. అలా కాకుండా ఒకసారి 1 to 37 చూసుకున్న తర్వాత మీరు చాయిస్ రాయదలుచుకున్నప్పుడు ది ఎండ్ అని పెట్టకుండా చాయిస్ అని పెట్టి రాయండి. దీనివల్ల ఒక ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి మనకి యాక్చువల్గా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లోనే చాయిస్ ఇంటర్నల్ చాయిస్ ఉంది.
మీరు ఒక చాయిస్లో ఏ బీలు అనుకున్నప్పుడు ఏ బాగా రాశారు, బి అంత బాగా రాయలేదు. దిద్దేవాళ్ళు ఏం చేస్తారంటే పేపర్లో ఒకదానికి 8 మార్కులు వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరీకి, కన్వర్జేషన్కి 6 వచ్చాయనుకోండి, 8 మార్కులు వచ్చినటువంటి సమాధానాన్ని మనకి కౌంట్లోగా పరిగణిస్తారన్నమాట, వాల్యూ చేస్తారన్నమాట. అంటే టోటల్ కౌంట్లో అది మనకు వస్తుందన్నమాట. అదొకటి గమనించుకోండి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ 2 వర్గాలు ఉంటారు, ఒకటేమో 35 నుంచి 40 మార్కులు ఒకే ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకోటేమో 90 మార్కులు దాటాలనుకునేవాళ్ళు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 90 మార్కులు దాటాలనుకునేవాళ్ళు మనకు ఇంగ్లీష్లో మొత్తం 9 యూనిట్లు ఉంటాయి. తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే 9 యూనిట్స్ని ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అందులో ఏ ప్రశ్న ఇచ్చినా దానికి తగ్గ సమాధానం రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా కొన్ని మనకి యాక్చువల్గా ఉన్న పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే 20% డిఫికల్ట్గా ఉంటుంది పేపరు, అలాగే ఒక 40% యావరేజ్గా ఉంటుంది, ఒక 40% వచ్చేసి ఈజీగా ఉంటుంది. ఈ 20% డిఫికల్ట్గా ఉన్న ఏరియాని మనం మ్యాక్సిమం చేయగలిగితే 90 పైన వస్తాయి. ఎందుకంటే మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని, వాటిని అలంకారాలు అంటారు, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇట్లాంటివి, అలాగే పోయమ్స్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు రాసేటప్పుడు కొద్దిగా మనకు మార్కులు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాస్ని మీరు బాగా కవర్ చేసుకున్నట్టయితే కనుక 90+ రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఎవరైతే 35-40 మార్కులకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి, కనీసం మన పాఠశాలలో ప్రభుత్వం వారు పెట్టినటువంటి పరీక్ష పేపర్లు ఉంటాయి. ఉదాహరణకి SA1, గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్, ఈ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకొని వాటి ఆన్సర్లు మీరు కనుక జాగ్రత్త చేసుకున్నట్టయితే మీకు దాదాపుగా ఒక దాంట్లో నుంచి 60% మార్కులు కలుస్తాయి. అలా కలవటం వల్ల మీరు ఒక 40 నుంచి 45 మార్క్స్ తెచ్చుకోవడం అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే స్లో లెర్నర్స్, అంటే మనం వాళ్ళని డల్లర్స్ అనకూడదు, ఈ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా ఏం చదవద్దు. ఈ కొద్ది రోజుల పాటు చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని బాగా ప్రాక్టీస్ రాయటం చేయండి. అలాగే టాపర్స్ ఏం చేస్తుంటారంటే మీరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవడం కాకుండా వర్క్ బుక్ నుంచి వచ్చే అంశాలు ఉంటాయి, ఎడిట్ ద ప్యాసేజ్ లాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే గ్రామర్ పాయింట్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ డే స్పీచ్, ఇవన్నీ కూడా కొద్దిగా మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా పాస్ట్ టెన్స్ మీద ఆధారపడి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ డే స్పీచ్ ఆడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు డిస్కోర్సులు అంటే క్వశ్చన్ నెంబరు, అంటే ముఖ్యంగా లాస్ట్ 3 క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కింద ఉంటాయి అన్నమాట. అవి వాటికి 3 పదులు 30 మార్కులు ఉంటాయి కాబట్టి అవి రాసేటప్పుడు అట్లీస్ట్ ఎంతో కొంత అటెంప్ట్ చేయడం అనేది ఒక మంచి అలవాటు. ఉదాహరణకి లెటర్ రైటింగ్ ఉందనుకోండి, అది మనకు ఫార్మల్గా ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్గా ఇవ్వచ్చు. అది ఏది అడిగినప్పటికి కూడా దానికి తగ్గట్టు మనం ఆ డేటు, ఆ ప్లేసు మెన్షన్ చేయటం, తర్వాత మనం వాళ్ళని సంబోధించడం జాగ్రత్తగా అలాంటివి చేసుకున్నట్టయితే 10 మార్కులు పడకపోయినా అట్లీస్ట్ మనకు ఒక 3-4 మార్కులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది విద్యార్థులు మేము పేపర్ దిద్దేప్పుడు చూస్తుంటాం 30 మార్కులు అలా వస్తుంటాయి, వాళ్ళని పాస్ చేయాలని మాకు మనసులో ఉంటుంది, కానీ ఎక్కడ అదనంగా మార్కులు వేయాలో తెలియదు అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డిస్కోర్సుల్లో, అంటే డైరీ రాసేటప్పుడు కానీ, లెటర్ రైటింగ్ అప్పుడు కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అప్పుడు కానీ దానికి సంబంధించిన విధానాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి డైరీ రాసేటప్పుడు డేట్ మెన్షన్ చేయటం, అలాగే డియర్ డైరీ, అంటే వాస్తవానికి టెక్నికల్గా అయితే డియర్ డైరీ అని పెట్టకూడదు, అది పెట్టడము, ఆ పారాగ్రాఫ్ని పాస్ట్ టెన్స్లో రాయటము, 10 PM అని. ఇప్పుడు డైరీ ఎప్పుడు ఎవరు అయినా పగలు రాత్రిపూట రాస్తుంటారు, సో అప్పుడు 9 PM అని పెట్టడం, ఇలాంటి కొన్ని పెట్టడం ద్వారా ఏంటంటే ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మన క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, దానికి క్షుణ్ణం చదవడం వల్ల దానికి సంబంధించి దాన్ని అప్లై చేసుకుంటే మనకు కనీసం అక్కడ 3 పదులకి 3 5లు వచ్చినా మనకు 15 మార్కులు వస్తాయి. కాబట్టి సెక్షన్ ఏలో 30 మార్క్స్కి మీరు ఒక 10-15 మార్కులు, గ్రామర్లో వచ్చేసి 40 మార్క్స్కి ఒక 10-15 మార్కులు అట్లా తెచ్చుకున్నట్టయితే ఈ 35 దాటి 40 మార్కులు వస్తాయి అన్నమాట. సో అప్పుడు మీరు పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, సమ్మర్లో రిజల్ట్ వచ్చే ముందు భయం లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ముఖ్యంగా టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ అంశాలు వస్తాయి, మీ అందరూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ నుంచి 65 మార్కుల నుంచి 70 మార్కులు వస్తాయి. అలాగే వర్క్ బుక్ నుంచి 15, నాడిటేర్ నుంచి 15 మార్కులు వస్తాయి. అలాగే మీకు కొత్తగా, అంటే ఇప్పుడు ఉదాహరణ స్పీచ్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు ఫీలింగ్స్ గురించి డిస్క్రైబ్ చేయమంటారు. అలాగే స్పీచ్ ఉంటుంది, అది టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వచ్చు, లేదంటే జనరల్గా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వ పాఠశాలలో అమలు అయ్యేటటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని స్కీమ్స్ అమలు చేస్తూ ఉంటుంది, వాటికి పేర్లు వేరే ఉంటాయి అన్నమాట. అలాగే మన పాఠశాలలో జరిగినటువంటి ఆగస్టు 15, అంటే ఇండిపెండెన్స్ డే ఎలా జరిగింది, లేదంటే జనరల్ రిపబ్లిక్ డే ఎలా జరిగింది, అలాగే మెగా PTM ఎలా జరిగింది, లేదంటే గ్రీన్ పాస్పోర్టు మనకి మొక్కల పెంపకం మీద సంబంధించి ఇంకా అనేక రకాలైనటువంటి సంఘటన కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటికి సంబంధించి మీ పాఠశాల ఎలా జరిగినాయి దాని మీద ఒక లెటర్ రాయమనొచ్చు, లేదంటే ఒక డైరీ రాయమనొచ్చు. ఇలాంటి కొన్ని కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు అవగాహన పెంచుకున్నట్టయితే కనుక 100% మీకు మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాసేటప్పుడు ప్రశాంతంగా రాయాలి, ఎటువంటి టెన్షన్ పడమాకండి. మూడోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, చాలామంది బుక్స్ని అంటే ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి మళ్ళీ మర్చిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత బుక్స్ తర్వాత కాలానికి ఉపయోగపడవు. అలా బుక్స్ని మీరు దాచుకొని వాటిని ఎక్కడ పారవేయకుండా మీ జూనియర్స్కి లేదా మీ ఉన్నటువంటి చెల్లెలకు
తమ్ముళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. అంతే తప్ప వాటిని రోడ్డు మీద పారేయటం వల్ల లేకపోతే ఇంక దానివల్ల పర్యావరణ కాలుష్యం తప్ప వేరే ఉపయోగం ఉండదు. చివరిగా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. దాన్ని ఆరోగ్యం పాడు చేసుకొని సీరియస్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల అనారోగ్యం పాలవుతారు. కాబట్టి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించండి. రెండవది ఎగ్జాంపుల్ పాజిటివ్ వైబ్రేషన్తో వెళ్ళండి. ఎందుకంటే ఎవరితో అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళకుండా ఒక ఫ్రెండ్లీ మేనర్లో వెళ్తూ అందరినీ రెస్పెక్ట్ అంటే అందరిని గౌరవిస్తూ మీరు మంచిగా రాసినట్టయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా మీ పేరెంట్స్కి మీ తల్లిదండ్రులకి అలాగే స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది అనమాట. అలాగే ఎగ్జామ్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో పేపర్లో వ్యక్తిగత విషయాలు ఎక్కడ మెన్షన్ చేయమాకండి. అంటే ఈ పరీక్షను పాస్ చేయండి, చేయకపోతే నేను ఇబ్బంది పడతాను, లేదా మా కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అట్లాంటివి కొన్ని వ్యక్తిగతంగా విషయాలు అక్కడ మెన్షన్ చేయకూడదు అనమాట. చేయడం వల్ల ఏంటంటే అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 15 రోజులు మీరు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదువుకొని కనీసం 3 పేపర్స్ మీరు క్వశ్చన్ పేపర్లు కనుక దగ్గర పెట్టుకొని అటు ఆన్సర్ చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా విషయాల్లో బెస్ట్ అన్నమాట.